భారతదేశం ఈసీ ఎవరైతే ఉన్నారో జ్ఞానేష్, ఆయన కేరళకి సంబంధించిన వ్యక్తి. అయితే ఆ వ్యక్తి పైన అయితే బాగా విష ప్రయోగం అయితే చేస్తున్నారు. విష ప్రయోగం అంటే ఏంటంటే కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం జ్ఞానేష్ అని చెప్తున్నారు అనమాట. అంటే కాంగ్రెస్ నాయకులు కాదు, జ్ఞానేష్ వల్లే ఓడిపోతున్నాం మేమని చెప్పేసి క్లియర్ కట్గా అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. జ్ఞానేష్కి సంబంధం ఏంటి? అసలు జ్ఞానేష్ బీజేపీకి సంబంధించిన వ్యక్తే కాదు. అటువంటిప్పుడు జ్ఞానేష్ వల్ల కాంగ్రెస్ నాయకులు ఎలా ఓడిపోతారు? జ్ఞానేష్ అదొకటి కేరళకి సంబంధించిన వ్యక్తి, అక్కడ ఆర్ఎస్ఎస్ కూడా అసలు నడవదు. అటువంటిది జ్ఞానేష్ ఎలాగా బీజేపీకి వస్తతి పలుకుతాడు? ఈ కాంగ్రెస్ నాయకులు చెబుతూ ఉన్నారన్నమాట, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా మొత్తం బీజేపీకి మద్దతుదారులు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎలాగా అని కూతురు చూసుకుంటే ఒక ఆవిడ ఐఏఎస్లో ఉంది, మరొక కుమార్తె అయితే ఐఆర్ఎస్లో ఉంది, అల్లుడు కూడా ఐఏఎస్. అదేవిధంగా ఆయనకి ఏదో వరుసలో అవుతారు, ఆయన కూడా అల్లుడు అవుతాడు, ఆయన కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి అటువంటి అటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళు బీజేపీకి మద్దతు పలుకుతున్నారని చెప్పేసి ఇది విషమైతే వారి మీద కక్కుతూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అది? ఎందుకంటే బీజేపీ ఒకరి చేతి మీద లేదు. బీజేపీ క్యాడర్ అంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా కూడా చాలా వేరే లెవెల్లో ఉంటుంది. కాంగ్రెస్కి ఏ కారణం దొరక్క ఈసీ జ్ఞానేష్ పైన అయితే విషం కక్కుతుంది.